థామస్ అల్వా ఎడిసన్ చదువుకుంటున్నప్పుడు ఒక రోజు టీచర్ ఉత్తరం పెట్టి ఇది నీ తల్లికి ఇవ్వు అని చెప్పారు. ఆ ఉత్తరంలో ఏమి రాసింది? మీ కుమారుడికి మానసిక వ్యాధి ఉంది, రేపటి నుండి స్కూల్కి పంపొద్దు. కొడుకు మళ్ళీ మళ్ళీ అడిగినప్పుడు తల్లి ఇలా సమాధానం చెప్పింది, నీ గురించి రాసింది నీవు చాలా జీనియస్ అని, నువ్వు చాలా బాగా చదువుతావు, చాలా తెలివైన వాడివి, నీలాంటి తెలివైన పిల్లవాడిని ఇంకొక స్కూల్లో చేర్పించమని రాశాను అని చెప్పి ఆ తల్లి మరుసటి రోజు నుంచి స్కూల్కు పంపడం ఆపేసి ఇంట్లోనే చదివించసాగింది. థామస్ అల్వా ఎడిసన్ పెద్దయ్యాక గొప్ప వ్యక్తిగా మారారు. కాలక్రమేణా తల్లి మరణించింది. తల్లి సంబంధించిన వస్తువులు చూస్తూ ఉండగా తన చిన్నప్పటి స్కూల్ టీచర్ రాసిన ఒక లేఖ బాక్స్ లో దొరికింది. అందులో ఇలా రాసింది, మీ కొడుకు థామస్ మానసిక రోగి కావడంతో చదువుకోవడానికి అర్హుడు కాదు, రేపటి నుండి స్కూల్కు పంపొద్దు. ఆ లేఖను చూసిన వెంటనే థామస్ అల్వా ఎడిసన్ ఆపుకోలేక ఏడ్చాడు. అమ్మా, నేనొక మానసిక రోగినని నువ్వు నాకు చెప్పకుండా ఎన్నో గొప్ప పనులు చేశావు. నా వ్యాధి గురించి నాకు చెప్పకుండా నాలో ధైర్యాన్ని నింపావు, నా కోసం ఎప్పుడూ ప్రార్థించావు, నన్ను చర్చికి పంపి జ్ఞానం నేర్పావు, నన్ను దేవుని భక్తిలో పెంచావు. అతని తల్లి డైరీలో నేను కాదు అమ్మా, నువ్వే నిజమైన జీనియస్వి అలా అని రాశాడు. నిజంగా జీనియస్ అనేది థామస్ అల్వా ఎడిసన్ తల్లే. ఒక తల్లి తన బిడ్డ లోపాల గురించి మాట్లాడదు, కానీ తన దేవునిపై నమ్మకంతో నా బిడ్డను ప్రపంచానికి ఆశీర్వాదంగా మార్చు అని ప్రార్థిస్తుంది. ఆమె ఎన్నోసార్లు ఏడుస్తూ చర్చిలో ప్రార్థించింది. ఆమె ప్రార్థనను విని దేవుడు ఆ ఎంపిక చేయబడిన కుమారుణ్ణి ప్రపంచ దేశాలకు ఆశీర్వాదంగా మార్చాడు. Download ShareChat.